ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కథ తొక్కేందుకే
వార్డు కౌన్సిలర్ గారు శ్రీను గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. హరికృష్ణ రైట్ 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 ఈరోజైతే మనం దాదాపుగా నాయర్పట్టి సెంటర్కి వచ్చేప్పటికి 8 ఆ టైం అయిపోయింది. 8 అయిపోయింది. మీరు ఎప్పుడో మధ్యాహ్నం 2ంటికి బయలుదేరి వచ్చుంటారు చాలామంది, కొంతమంది 3ంటికి బయలుదేరి వచ్చుంటారు. కాబట్టి ఇక్కడి నుంచి తిప్పేసి స్టేడియం ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అని చెప్పని అక్కడి నుంచి రావడం జరిగింది. డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ గారు, ఆయన అమనిగడ్డ గ్రామంలో జన్మించి పాఠశాల విద్యాభ్యాసం అంటే 10వ క్లాస్ వరకు కూడా పూర్తిగా అమనిగడ్డలో చదువుకుని ఇంటర్మీడియట్ మచిలీపట్నం నేషనల్ కాలేజీలో చదువుకుని అక్కడి నుంచి వైద్య వృత్తి తర్వాత అంటే ఎంబీబీఎస్, తర్వాత సర్జన్ తర్వాత మళ్ళీ క్యాన్సర్ సర్జన్గా ఆయన విద్యను అభ్యసించి సుమారుగా 1988 సంవత్సరం నుంచి
అంటే అప్పటికి ఇంకా క్యాన్సర్ గురించి పెద్దగా జనాలకు అంతగా అవగాహన లేని రోజుల్లో 1988లో ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ వస్తే ఎక్కడికి వెళ్ళాలంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు కలిపి సింహాద్రి చంద్రశేఖర్ గారే మనకు కనపడేవాడు. మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మొత్తం అంతా చేస్తే మొన్న 4 రోజుల క్రితం కలెక్టర్ ఆఫీస్లో 2 కాగితాలు తీశారు. మొత్తం చచ్చిపోయాం, అసలు బిక్క చచ్చిపోయాం. జగన్ గారికి కూడా చెప్పొచ్చాను, ఏంటి ఆ కాగితాలు అంటే 2వ కడ్డీ తెలియకుండా చీకట్లో 2018 సంవత్సరంలో గరాల దెబ్బ దగ్గర నుంచి మాలకాలంక వరకు చిన్నాపురం చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం భూమి మొత్తాన్ని కూడా ముడాకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నట్టుగా జీవో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాంబాబు ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఆ పొలాన్నంతా కూడా 2017 సంవత్సరంలో 2వ కంటికి తెలియకుండా మొత్తాన్ని కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలంటే అంతా రికార్డ్ అంతా తయారైపోయింది. దీనికి వచ్చి చెప్తాడు, హామీ ఇస్తాడు. కోర్టుకి ఎట్లా అయితే హామీ ఇచ్చాడో ఈ భూములు కూడా ఖచ్చితంగా తన మాట చెప్తాడు. 4 రోజుల క్రితం 3 రోజుల క్రితం ఈ కూటమి అంతా కూడా మేమంతా రాత్రిపూట తన్నుకుంటాం, పగలు కలిసి ఉంటామని జనాలకు చెప్తాకి ఇట్లాగే ఒక ఊరేగింపు తీస్తే మనోళ్ళందరూ కూడా వాళ్ళ ఊరేగింపు, వాళ్ళ కలయికలు, వాటి కాదు. మనం కూడా ఒక బైక్ ర్యాలీ తీద్దామంటే సరే తీద్దాం, కాదే మన ఎంపీ అభ్యర్థిని కూడా తీసుకొచ్చి ఆయన పరిచయం చేద్దాం. మంచి రోజు ఆయన వేళ మోపుదేవి గుడికి వస్తున్నారు. మొట్టమొదటిగా అభ్యర్థిగా అయిన తర్వాత మోపుదేవి దేవుడి దగ్గర దండం పెట్టుకుని నియోజకవర్గానికి ఎంటర్ అవుతానని చెప్తే సరే ఆ రోజే మనకు కూడా మంచి రోజు. ఆయన మోపుదేవి గుడి పొద్దున్న దర్శనం చేసుకుంటే సాయంత్రం బందర్ రండి, ఇట్లా బందర్లో మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక ర్యాలీ పెడతామని చెప్పిన ఆయన్ని ఆహ్వానించారు. నేనైతే మధ్యాహ్నం 3 దాకా నాకు పెద్దగా ఏదో వాళ్ళు కొద్దిమంది వచ్చారు, వాళ్ళతో పాటే వాళ్ళకన్నా వాళ్ళు జరిగిన ఊరేగింపు కన్నా పసుపు ఊరేగింపు కన్నా కొద్దిగా ఏమైనా జరుగుద్ది మామూలు ఇదంతా అనుకుని మామూలుగా నేను 3 స్తంభాల సెంటర్కి వచ్చి దీన్ని పూర్తి చేయించేటువంటి సంపూర్ణమైనటువంటి బాధ్యత అంతా కూడా పేర్ని కృష్ణమూర్తి తీసుకున్నాడు. కాబట్టి ఈ స్టేడియంలో ఎమ్మెల్యేగా దిమ్మ మీద నా పేరు తప్పితే ఏ చిన్న పాత్ర కూడా నాకేం సంబంధం లేదు. అందుకనే నేను దూరంగానే ఉన్నాను. మనకి సంబంధం లేదని మన ఎందుకు వెళ్తాం, వాళ్ళు చేస్తారు, వాళ్ళ సంబంధం వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ డాక్టర్ గారు కిట్టుని పరిచయ కార్యక్రమంగా మనం బందర్లో ప్రజలకి ఇదిగో ఈయన ఎంపీ అభ్యర్థి జగన్ గారి తరపున, ఇదిగో ఈయన ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి ఈరోజు పరిచయ కార్యక్రమం స్టార్ట్ చేశాం. కానీ మనమేమో అంటే ప్లాన్ చేసుకున్నది మోటార్ సైకిల్ మీద వెళ్దామని, కానీ మనం ఊహించిన దానికంటే కూడా అంచనాలకు మించి ఊహ కందని రీతిలో జనం రావటం, మోటార్ సైకిల్ రావటం, నాకు కదలలేని స్థితిలో నడవటం, దానివల్ల వాస్తవంగా అయితే మనం ఇంకా చెంచెట్ సెంటర్ వరకు ర్యాలీ చేయాల్సిన అవసరం ఉంది అంటే మనం అనుకున్న రీతి ప్రకారం. కానీ ఇప్పటికే నడుస్తున్నప్పుడు అనిపించింది నా తోట వాళ్ళతో చెప్తున్నా, అంటే అందరితో మాట్లాడలేను కదా, మాట్లాడుతున్నప్పుడు చెప్పాను జగన్ అంటే విపరీతమైన పిచ్చి కనపడుతున్నాయి జనంలో, అసలు దీన్ని ఏం తిరగలేదు.
ఇది జగన్ పిచ్చే, ఇది ఇంక దాంట్లో మార్పు లేదు. ఎవడు మాడైనా పగలగొట్టం. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అందరూ కాదు, కాంగ్రెస్ సోనియా గాంధీ కూడా అందరూ కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదనేది మనకు అర్థమవుతుంది జనంలో కదలిక చూస్తుంటే. ఎవడడ్డాలు లేవు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 175 నియోజకవర్గాలు జగన్ అడ్డానే. అలాగే ఈ స్టేడియం ఓపెనింగ్ కూడా నేను అసలు అంటే ఎందుకు తొంగి చూడలేదంటే బోర్డు నా పేరే ఉంటుంది, ఎందుకు ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి. అంటే దాని జోలికి ఎందుకు వెళ్ళలేదంటే దీని ఆలోచన ఈ స్థలాన్ని స్టేడియంకి తీసుకోవటం, కలెక్టర్ దగ్గరికి వెళ్తాం, ఈ స్థలాన్ని స్టేడియానికి తీసుకోవటం, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దగ్గర కూర్చుని ఈ స్టేడియానికి కావాల్సినటువంటి డబ్బులు మంజూరు, ఇండోర్ స్టేడియానికి కావాల్సినటువంటి నిధులు, నేను మనందరం కూడా ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడు. అంటే మనకి ప్రత్యర్థి పార్టీలో వాళ్ళ నాన్నగారు ఉండి ఆయన డాక్టర్గా ఉంటే ఏదన్నా ఒక పేషెంట్ కోసం నేను ఫోన్ చేసిన, నేనంటే మా నాన్నగారు సావాసం ఎక్కువగా ఉండేది, బాగా స్నేహం. నేనంటే ఆ నాన్నగారి స్నేహితుడు కొడుకుగా నా ఉన్నా ఏమన్నా ఆప్యాయంగా పలకరించడం, నేను ఒక పేషెంట్ గురించి చెప్తే వెంటనే ఆ పేషెంట్ని పంపించమంటాం, వెంటనే నాని పంపించాడని చెప్పి గబాబా చూడటం, చూసి వాళ్ళకి వైద్యం చేయగలిగితే డబ్బులు చాలా తక్కువగా వైద్యం చేయటం, మళ్ళీ జాగ్రత్తగా అవసరమైతే డబ్బులు లేకపోతే ఛార్జీలు కూడా డబ్బులు ఇచ్చి జిల్లాకి అంటే ఏ ఊరైతే ఆ ఊరు పంపించడం. నాకంటే లింక్ ఉంది, వాళ్ళ నాన్నగారు మా నాన్నగారు సావాసం ఉంది. కానీ వాళ్ళ నాన్నగారి మీద ప్రత్యర్థులుగా నిరంతరం రాజకీయాల్లో వైరిగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ పేరుని నాని ఫోన్ చేస్తే ఎలా స్పందించోడో అదే రీతిలో స్పందించోడు, అలాగే ఆయన పంపించిన పేషెంట్ కూడా తీసుకోవడం. అంటే ఆయన గుండెకి ఎక్కడ కూడా పార్టీ మకిళ్ళు, మా నాన్న పార్టీ కాబట్టి, మా నాన్న మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి, లేకపోతే మా నాన్నకి వ్యతిరేకమైన కోర్టులో తిరుగుతున్నారు కాబట్టి అని ఎక్కడా కూడా ఈషన్ మాత్రం లేకుండా ఎవరు ఫోన్ చేసినా కూడా ఆప్యాయంగా మాట్లాడటం. సాధారణంగా కొంతమంది ఫోన్ చేయగానే బ్రహ్మాండంగా ఆహా ఓ పంపించేయండి మేము చూస్తూ ఉంటారు. ఈ పేషెంట్ అక్కడికి వెళ్ళాక ఆయన పిలవరు బయట లోపలికి. ఏ రోజు డాక్టర్ గారికి ఫోన్ చేసి పేషెంట్ని పంపిస్తే పేషెంట్ నుంచి మళ్ళీ పొరపాటును కూడా డాక్టర్ గారు మమ్మల్ని పిలవలేదండి, మమ్మల్ని చూడలేదండి అని ఒక్క ఫోన్ కూడా ఎప్పుడు రాలా. డాక్టర్ రెడ్డి గారి దగ్గర నాకు అండగా గట్టిగా నిలబడి బందర్లో మెడికల్ కాలేజీ ఇవ్వటం సార్ కరెక్ట్, నాని అడిగేది ధర్మం, మీరు మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పని నాకు అండగా నిలబడి జగన్ గారి దగ్గర సపోర్ట్ చేసి మాట్లాడినటువంటి వ్యక్తి శివాజీ చంద్రశేఖర్ గారు. మగాట్ల బుజ్జి అని చెప్పని దమ్ముగా మంచి డాక్టర్ అని చెప్పని జనంలోకి తీసుకెళ్లేటువంటి ఒక మంచి అభ్యర్థిని మనకు దొరకటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొరకటం, జగన్ గారు అడగంగానే అన్నా మీరు మాకు పార్లమెంట్కి ఉంచోవాలని చెప్పని ఆయన అడగంగానే ఆయన కూడా మామూలుగా ప్రతి ఎలక్షన్కి అన్ని పార్టీలు ఆయన అడుగుతాయి. ఇప్పుడు చంద్రబాబు నాకు తెలిసి బోళన్ సార్లు ఇంటికి పిలిచి భోజనానికి కాఫీకి పిలిచి సైకిల్ మీద ఉంచమని చాలా సార్లు అడిగాడు ఆయన. సినిమా యాక్టర్ చిరంజీవి గారు కూడా నుంచోమని చెప్పని కూడా ఆయన అడిగాడు. డాక్టర్ గారు ఎవరికి లొంగనాడు, జగన్కి లొంగాడంటే ఎందుకు లొంగాడు? ఈ రాష్ట్రానికి జగన్ నాయకత్వం అవసరమని డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి. మరొక 25-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉండి తీరాలి అని డాక్టర్ గారు కూడా నమ్మాడు కాబట్టి ఆయన ఎంతమంది బతిమాలిన గతంలో నుంచోనటువంటి డాక్టర్ చంద్రాది చంద్రశేఖర్ గారు జగన్ గారు పిలిచి అడగంగానే ఇవాళ రాజకీయ బరిలోకి వచ్చిన చప్పటి నువ్వు మోనార్కివే కానీ బయట మోనార్కి, ఇక్కడ మోనార్కి ఉండకూడదు, కూర్చో. అయితే ఆయన బోర్డులు కట్టాడు ఈ మధ్య,
ఆ బోర్డులో అంట ఆయన కట్టాడంట, రంగులు మనం వేసుకున్నామంట. అసలు పేరుని నాని శాంక్షన్ చేసి తీసుకొచ్చిన వాటికి ఎన్ని దెమ్మలు వేసుకుని ఆయన సంబరాలు చేసుకున్నాడు. సర్కార్ తోటలో నీళ్ల ట్యాంక్, మరి ఆయన నేనేం చెప్పుకుంటున్నాను, నీకేం సంబంధం సర్కార్ తోట నీళ్ళ ట్యాంక్? అలాగే మందులు కూడా నీళ్ళ ట్యాంక్. ఇవాళ నీళ్లు ఈ రకంగా వచ్చే పరిస్థితి. ఈ స్థితులు అన్ని మర్చిపోయినా అదొకటే చెప్పట్లేదు. నిన్న మొన్న నాకు కౌన్సిలర్లు సుబ్బన్న వీళ్ళు చెప్తున్నారు, టీవీ అడ్వర్టైజ్మెంట్ సిటీ కేబుల్ ఇస్తున్నాడంట. అంటే ఎంత నీచానికి దిగజారుత పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే మోకా వెంకటేశ్వరం గారి నాయకత్వంలో పురపాలక సంఘం మనం గెలిచిన మొదటి 2-3 మీటింగ్లోనే బందర్లో తట్టా పుట్టా నెత్తి మీద పెట్టుకుని ఆకుకూరలు, చిన్న ఏరుశనక్కాయలు, చిన్న చిన్న రోజు ఏదో ఒకటి అమ్ముకుని కానీ ఇంటికి వెళ్తే కానీ జీవనం కలనటువంటి చిన్న చిన్న వ్యక్తుల మీద, తోపుడు బళ్ళ మీద, టిఫిన్ బళ్ళ మీద ఆశీల్ని రద్దు చేయాలని చెప్పని పేరు నాని మోకా వెంకటేశ్వరమ్మ 50 మంది కౌన్సిలర్స్ నిర్ణయం తీసుకుని రద్దు చేస్తే మామూలుగా ఆయన టీవీ అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటున్నాడంట. ఆశీలు ఆశీలు రద్దు చేసిన మహనీయుడంటే ఇంత పచ్చి దగాకు. నేను దమ్ముగా చెప్పగలను, 5 ఏళ్లలో ఈ సంబరాల రాంబాబు చేసింది ఏమన్నా ఉంటే బందర్లో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి మదర్ తెరీసా విగ్రహం వరకు ఉన్నటువంటి రోడ్డు కొద్దిగా అటు ఇటు వెడతప్పు చేసి సెంట్రల్ లైటింగ్ పెట్టినటువంటి ఏకైక కార్యక్రమం తప్పితే మరొక కార్యక్రమం చేయలేదు. రైల్వే స్టేషన్ అతనే కాదండి. అసలు ఎంత అంటే సిగ్గుపడ్డా మనకు ఏంటంటే మంచి గొప్పడు, ఆశ్చర్యం వేస్తాడు. పొరపాటు కూడా అబద్ధం ఆడదానికి సిగ్గుపడ్డా. అసలు పొరపాటు మంచి పనోడు. వాళ్ళ స్థలం ఇస్తా ఉన్నటువంటి వాళ్ళు 3 గజాలు కూడా ఎవరికి స్థలం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో మాట చెప్పేది. ఇవాళ ఒక మచిలీపట్నం మున్సిపాలిటీలో 20,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 20,000 మందికి భూమి కొనుగోలు చేశారు. మండలాల్లో మరొక 6,000 ఇచ్చారు. ప్రతి భూమిని కూడా కొనుగోలు చేసి, డబ్బు పెట్టి కొనుగోలు చేసి సుమారుగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం 26,000 ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం 290 కోట్ల రూపాయల డబ్బుతో కొనుగోలు చేసింది. జై జగన్. ఇవాళ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎన్ని జరిగితే ఏమీ జరగలేదా? అలాగే మార్చి 7 నుంచి ఏప్రిల్ 7, ఏప్రిల్ 7 నుంచి మే 7, మే 7 నుంచి మే 30కి 2 నెలల అంటే ఎంత వచ్చింది? 83 రోజులు. నేను లెక్కట్లా, ఆయన లెక్కెట్టాడు 83 రోజులు. 83 రోజుల్లో ఏమన్నా అక్కడ ఈ ఊరేగిన ప్రొక్లైన్లు అక్కడ ఉన్నాయా? ఈ ఊరేగిన జేసీబీలు అన్నా అక్కడికి ఉన్నాయా? ఒక్కటి లేవు. ఒక్క పని జరగలేదు. శంకుస్థాపన అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2023 మే 22వ తారీఖున శంకుస్థాపన చేస్తే వారం వారం నెల నెల ఎంత అభివృద్ధి కనపడింది, ఎంత పురోభివృద్ధి కనపడింది.
2025 జనవరి ఫిబ్రవరికి షిప్ వచ్చే రీతిలో పనులు జరుగుతుంది. అది కదా శంకుస్థాపన అంటే. జై జగన్. చంద్రబాబు అయితే ఇంకా గొప్పగా మాట్లాడాడు. ఇంకా టైం వస్తాం. చంద్రబాబు నాయుడు అయితే ఇంకా బాగా మాట్లాడాడు, గొప్పగా మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడంటే, తమ్ముళ్ళు ఇక్కడ పోర్టు నిర్మాణం చేస్తా 6 నెలల్లో. మచిలీపట్నాన్ని ఎలా తయారు చేస్తానంటే, ఇప్పటి వరకు ఉద్యోగాల కోసం అందరూ కూడా హైదరాబాద్ వెళ్తున్నారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే నేను ముఖ్యమంత్రిగా ఉండగానే హైదరాబాద్ నుంచి కూడా ఉద్యోగాలకి బందరు ఎత్తుక్కుంటూ వచ్చేట్టుగా చేస్తాను. బందర్లో ఎక్కువ హబ్బు నిర్మాణం చేస్తాను. అవసరం అయితే బందర్లో 2-3 అవుటర్, 1 కాదు 2 కాదు 2-3 అవుటర్ రింగ్ రోడ్లు నిర్మాణం చేస్తాం. ఆ 5 ఏళ్లలో పోర్టు పనులు మనం ఏమన్నా చూసామా? 2-3 కాదు, ఒక అవుటర్ రింగ్ రోడ్ ఏమన్నా చూసామా? ఎక్కువ హబ్ ఏమన్నా చూసామా మనం? నుంచి కమ్మసంగం దాకా రోడ్డు అంతా కిలికి వదిలేస్తే ఎన్నాళ్ళు మనం ఇబ్బంది పడ్డామో. జగన్ మనం గెలిచిన తర్వాత దానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చి మళ్ళీ మొత్తం అంతా కూడా చేశాము. మీరందరూ కూడా మనందరం తెచ్చేసుకోవచ్చు. ఆయన బందరు అభివృద్ధికి ఏంటంటే ఈయన 5 ఏళ్ళు మంత్రి చేశారు. ఈ బందర్కి ఏం చేశారు? ఒకటి ఆదివారం కోనేరు సెంటర్లో సండే సంబరాలు తప్పితే ఏం జరిగింది? లేదా బీచ్ లో సంబరాలు తప్పితే ఏంటి జరిగింది ఈ బందర్లో అభివృద్ధి? శనివారం సాయంత్రం అంటే వీకెండ్ ఎమ్మెల్యేగా శనివారం సాయంత్రం రావటం, ఆదివారం ప్రోగ్రామ్ చేయడం రావటం, వెళ్ళిపోవటం తప్పితే 5 ఏళ్లలో అసలు బందర్లో ఎన్నాళ్ళు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు ఆయన కలిసి మాకు అవకాశం ఇస్తే బందర్లో పోర్టు కడతాం. 6 మాసాల్లో పోర్టు కట్టి ఇది ప్రభుత్వం ఆఖరి దినంగా అయిపోతుంటే మార్చి 7వ తారీఖున బందరు వచ్చి తూతూ మంత్రంగా 4 క్రేన్లు బుల్డోజర్లని ఊరికే బందరుల్ని పిచ్చోళం చేద్దామని చెప్పని ఒక ఊరేగేసేసి శంకుస్థాపన పేరుతో 8,60,00,000 రూపాయలని అలవాటు నాకేశారు. మొత్తం శంకుస్థాపన ఖర్చు 8,60,00,000 రూపాయల శంకుస్థాపన ఖర్చు. ఈ స్టేడియం గురించి మాట్లాడే ముందు ఈరోజు ఇంత ప్రేమ మా మీద కనపరిచి కురిపిస్తూ, మామూలుగా ర్యాలీలు అంటే బళ్ళు రాగానే సందుల నుంచి జారిపోతూ ఉంటారు. 2ంటికి వచ్చారు, టైం పావు తక్కువ 10. ఇంట్లో మా ఆవిడ కూర వండిందా లేదా అనే ఆలోచన లేదు, పిల్ల పడుకుందా లేదా అన్న ఆలోచన లేదు. ఆవిడ ఫోన్ చేస్తుంది, అయినా ఫోన్ కట్ చేస్తున్నారు చాలా మంది కింద చూస్తారు. అంటే ఒక మనిషి కోసం భోజనానికి కూడా వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళకుండా ఇక్కడ కూర్చున్నారు. ఆకలిని మరిచి, కుటుంబాన్ని మరిచి మనం కూర్చున్నామంటే నిజంగా ఎంత ప్రేమ లేకపోతే ఈరోజు మీరు ఇంత సమయం వెచ్చించి ఈరోజు మా కోసం ఉంటారనేది నిజంగా చాలా ఆనందించే సమయం. నాని గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద పిచ్చతో వచ్చిన అంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ మితి మీరితే పిచ్చ. ఆ పిచ్చతో ఈరోజు ఆకలిని మరిచారు, కుటుంబాన్ని మరిచారు, రోడ్డు ఎక్కారు. చివరి దాకా వచ్చే వరకు ఈరోజు నా స్పీచ్ కూడా వినే వరకు ఒక్కళ్ళు కుర్చీలోంచి లెగిసింది. ఇంత అభిమానం, మా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు నాని గారు ఈరోజు 2 రాష్ట్రాల్లో తెలుస్తున్నారన్నా, లేదా కిట్టు అనేవాడు 4 సోషల్ మీడియాలో కనపడుతున్నాడన్నా,
కిట్టు అనేవాడు క్యాండిడేట్ అయ్యి మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడన్నా, లేదా మాతో నలుగురు ఫోటో దిగుతున్నారన్నా, దానికి ప్రతి కారణం ఇక్కడ ప్రతి కార్యకర్త ఈ జెండా మోసి మావోడి కిట్టు మావోడి నాని గారు అని అనుకున్నారు కాబట్టి మమ్మల్ని ఈ స్థానాల్లో నుంచోబెట్టారు కాబట్టి ఈరోజు మా దక్కిన ప్రతి గౌరవం మీ అందరూ పడిన కష్టమని ఈ సభాముఖంగా ప్రతి కార్యకర్తకి కుటుంబ సభ్యుడికి తెలియజేసుకుంటూ ఇందాడ మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న మాట ఒకటి, 8,60,00,000 దొంగ పోర్టు శంకుస్థాపనకి తెలుగుదేశం పార్టీ ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? 8,60,00,000. దానికి పావల ఎంత? 2.5 కోట్లతో వచ్చిందండి ఈ స్టేడియం. 2.5 కోట్లతో. అంటే ఊరికి ఎలక్షన్ స్టంట్ కోసం చేస్తే ఎలా ఉంటుందో అది కనపడితే పైలాన్ ఊడిపోద, కనీసం ఆ పైలాన్ ఊరికి నామకే వాస్తే కట్టి ఆ రైతుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మొత్తం డబ్బులు తినే తేట ఉండదు తెలుగుదేశం ప్రభుత్వంలో చూస్తే. చిట్ట చివరిగా రేపు కూడనగా కూడా ముందు రోజు కూడా మనం ఒక ఈరోజు ఇండోర్ స్టేడియంకి శంకుస్థాపన చేసుకున్నామంటే ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందంటే చివరాఖరి రోజు కూడా ఒక డెవలప్మెంట్కి శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకున్నామంటే అంత చిత్తశుద్ధితో పనిచేస్తాం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి. పోని 3 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలు చేశారంటే ఫుల్గా 5 సంవత్సరాలు చేశారు. ఫుల్గా 5 సంవత్సరాలు చేసి దాంట్లో ఒక శాఖ ఉంది, ఏంటిది? క్రీడా శాఖ. క్రీడా శాఖ మార్చులు కూడా చేశారు. బందర్లో పిల్లలకి ఆడుకోవటానికి మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన పిల్లలు కూడా మంచి క్రీడలు ఆడి రాష్ట్రానికి ఆడతారు, దేశానికి ఆడతారు. మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తే రాష్ట్రం అంతా నువ్వు ఎరగదీయకల్లా, నిన్ను ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన ఊర్లో కూడా కనీసం క్రీడల గురించి ఆలోచించను. మంత్రి ఒకవైపు ఉంటే శాప్ చైర్మన్ నా అన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ వెళ్ళాడు. నాకున్న పరిచయం మేరకు అన్న నా దగ్గర బందర్లో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారన్న, బ్యాడ్మింటన్ ఆడుకుందాం అంటే సరైన చోటు లేకపోయాయి, బాస్కెట్బాల్ ఆడదాం అంటే పోలీస్ గ్రౌండ్లో తప్పితే వేరే చోట లేదు, మట్టి నేలలో ఆడుకుంటున్నారన్న. మినిమం ఫెసిలిటీ ఇస్తే బందర్ నుంచి 4 పిల్లలన్నా 3 పిల్లలన్నా రాష్ట్రానికి ఆడినా దేశానికి ఆడినా మా బందరోడు అక్కడ ఆడుతున్నాడు అని చెప్పి గర్వపడతాను. మా ఊళ్ళో టీవీ చూస్తా చెప్పుకుంటానన్నా. ఖచ్చితంగా నీకు ఎక్కడ అవకాశం ఉన్నా, ఎందుకంటే ఇంతకుముందు శాప్ చైర్మన్లు పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళు అన్న, వాళ్ళ దగ్గరికి అపాయింట్మెంట్ దొరుకుతామే కష్టంగా ఉంటుంది. నువ్వంటే నాలాంటి యంగ్స్టర్ కాబట్టి ఖచ్చితంగా నువ్వు నాకు సాయం చేసి పెట్టాను. అడగంగానే నువ్వు అడిగిన కారణం చూసి ఇస్తున్నా, మన ఇద్దరు స్నేహం కాదు, నువ్వు అడిగిన కారణం బట్టి. ఎందుకంటే నేను ఒక యంగ్స్టర్గా వచ్చా కాబట్టి క్రీడల్లో ఎంత ఇబ్బందులు ఉంటాయి, మినిమం ఫెసిలిటీస్ లేక పేదవారి పిల్లలు క్రీడలు ఆడుకోకూడదు, మనం పనులు చేసుకోవాలన్నట్టు క్రీడలకు దూరం అయిపోతున్నారు. ఖచ్చితంగా మచిలీపట్నం ఏర్పాటు చేద్దాం అన్నాడు, చేసేది లేదు. పోని నిజంగా ఫోటోలు పబ్లిసిటీ కోరుకునేవాడు అంటే ముందుగా వచ్చి ఇక్కడ కూర్చునేవాడు. కానీ ఈరోజు ఈ కళ సాకారమైంది. చాలామంది పిల్లలు విజయవాడ వెళ్లకుండా ఎక్కడికో వెళ్లకుండా ఫెసిలిటీస్ అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తూ 4 బ్యాడ్మింటన్ కోర్టులు, అక్కడ 2 బాస్కెట్బాల్ కోర్టులు, దాని పక్కన 2 టెన్నిస్ కోర్టులు ఏర్పడబోతున్నాయండి. ఇవన్నీ ఏర్పడడానికి కారణం సిద్ధార్థ రెడ్డి గారు. ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మా బందర్ ప్రజలందరి తరఫున బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మన ఊరికి పోర్టు పనులు చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ తెచ్చుకున్నాం. కానంట అది ఏమీ అభివృద్ధి కాదంట. అభివృద్ధి అంటే కులరవీంద్ర గారు మాత్రమే అంట. అభివృద్ధికి దిక్సూచి ఆయన అంట. అంటే అభివృద్ధికి ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. అంటే అభివృద్ధి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకుంటారు. మనకంటే అభివృద్ధి అంటే ఏంటి? మనకు కనపడే పోర్టు పనులు. మనకు అభివృద్ధి అంటే ఏంటి? పేదవాడి పిల్లవాడు కూడా డాక్టర్ చదవడానికి ఉన్న మెడికల్ కాలేజ్, అలాగే మత్స్యకారుల కోసం కట్టిన ఫిషింగ్ హార్బర్. వాళ్ళకి అభివృద్ధి ఏంటి తెలుసా? ప్రతి ఒక్కడికి ఒక డెఫినేషన్ ఉంటుంది అన్నా కదా. వాళ్ళకి అభివృద్ధి ఏంటి అంటే హిందూగాయల్లో పెద్ద సెట్టింగ్ వేసి సంవత్సరం తెచ్చే యాంకర్ల అభివృద్ధి. అంటే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి అనుకుంటా, సంవత్సరం 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క కొత్త యాంకర్ గారిని తెచ్చి 4 కొత్త పాటలు, అప్పట్లో వచ్చిన ఏ హీరో గారి పాటలు ఇట్టయితే ఆ పాటలకి 4 డ్యాన్సులు ఇస్తూనే వాళ్ళు చేసిన అభివృద్ధి. ఈరోజు గూడు లేని పేదవాళ్ళకి మనం
26,000 మందికి పట్టాలు ఇచ్చుకున్నాం బందర్లో ఈ ఒక్క 5 సంవత్సరాల్లో. కాబట్టి ఒక్క 5 సంవత్సరాలు మనం జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం, మీరందరూ కష్టపడి ఇల్లు తిరిగి ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మన ఊరు ఇంత ఇదిగా అభివృద్ధి పడింది. అలాగే మన కార్యకర్తలమైన మనం ఎప్పుడు గర్వపడుతూ ఉండాలి. ఎందుకంటే ఈరోజు గడప గడప అని ప్రతి ఇంటికి వెళ్ళి దమ్ముగా తెలుగుదేశం వాడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ ఇంటికి సంక్షేమ పథకాలు అందినేలా దమ్ముగా నిల్చొని చెప్పగలను. ఏ పార్టీ కార్యకర్తకు దొరికితే ఇంత అదృష్టం. ప్రతి రోజు మనం తిట్టేవాడి ఇంటి దగ్గర కూడా నిలబడి నీ కుటుంబానికి అర్హత మేరకు నీ పథకాలు అందించావన్నా అది ఎవరికి దొరుకుతుంది? ఆ సంతృప్తి, ఆత్మ సంతృప్తి ఏ కార్యకర్తకు దొరుకుతుంది? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జెండా మోసే కార్యకర్తలు మనకు మాత్రమే ఆ సంతృప్తి దొరుకుతుంది. చాలా మంది కుటుంబాలు ఈ రోజు దాకా కష్టపడిన ఆస్తులు అమ్మినా కూడా 25 లక్షలు చేయని కుటుంబాలు చాలా ఉంటాయి. కేవలం ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలు విలువ చేసే వైద్యం కూడా చేయించుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎంతకంటే పేద మధ్యతరగతి ప్రజలకి ఏం కావాలయా? అందుకే మీ అందరినీ ఒకటే కోరుతున్నా, మనం ఓటు ఈసారి 2024 ఎలక్షన్కి ఎందుకు అడగాలంటే ఇటుని ఎమ్మెల్యే చేసుకోవడాకో, సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీ చేయడాకో, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడాకో, వీటికన్నిటికంటే ముఖ్యంగా పేదవాడికి విలువైన విద్య, విలువైన వైద్యం అందాలంటే ప్రతి ఒక్కళ్ళు పేద గుర్తుకు ఓటేయాలని దమ్ముగా బలంగా మనం ప్రతి ఇంటికి వెళ్ళి తెలియజేయాలి. అక్క, కరోనా కష్టకాలంలో ఒక్కడు కూడా నీ కుటుంబాన్ని చూస్తాక రాలా, నీ కుటుంబం దగ్గర చూస్తాక వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీరు, ఆ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లే నీ ఇంటికి వచ్చి నీ ఆశ కనుక్కున్నది అని తెలియజేయండి. నేను ముందు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. సభ మీద ఉన్న నాని గారు, అందులో చాలా మాకు భయం, ఆయన పేరు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే పేరు కృష్ణమూర్తి గారు మా ఆవిడ తరపు వాళ్ళ అన్నకి ఈయన క్లాస్మేట్, మూర్తి అని ఒక ఆయన ఉండేవారు. ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. సో అందుకని కృష్ణమూర్తి గారు అంటే మాకు ఒక రకమైన గౌరవం ఉండేది ముందు నుంచి. అదే కృష్ణమూర్తి గారి పేరు పెట్టుకున్నాడు ఈ అబ్బాయి. సో అందుకని నేను ఆయన కిట్టు అన్నం ఏకవచనంతో పిలవాలనిపించట్లేదు, బహువచనంతోనే పిలవాలనిపిస్తుంది కృష్ణమూర్తి గారిని. మీరు నాన్నగారు అది నా గురించి చెప్పారు, అది నేను నిజమాబద్ధం మీరు తెలుసుకుంటారు. నేను ఒకటే నేను పుట్టింది కూడా బందర్లోనే సార్. పుట్టింది చెడింగి వారి అగ్రహారం అని ఉండేది. చెడింగి వారి అగ్రహారం అని ఉండేది జిల్లా కోర్టు రోడ్లో. అక్కడ కాకర్లమూడి సుబ్బారావు గారని ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్గా ఉండేవారు. వాళ్ళ ఇంట్లో మా ఫాదర్ ప్రాక్టీస్ చేసేవారు, అడ్వకేట్. స్మృతి గారు వీళ్ళందరూ అడ్వకేట్సే, ఈయన కూడా ప్రాక్టీస్ చేసేవారు. సో ఆ ఇంట్లో మేము ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు ఉన్నాం. తర్వాత కోర్టు అవనగడ్డ వెళ్ళిపోవడంతో తాలూకా కోర్టు మా ఫాదర్ అక్కడికి వెళ్ళిపోయారు. సో ఎడ్యుకేషన్ అంతా నాది స్కూల్ ఎడ్యుకేషన్. మళ్ళీ స్టూడియం చేసిన తర్వాత నాకు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. నేషనల్ కాలేజీలో తాటాకుల క్లాసులు మేము చదువుకునేటప్పుడు, తాటాకుల పాకలు క్లాసులు. ఆ తాటాకుల పాకల్లో నేను షటిల్ ఆడేవాడిని. కాకపోతే ఏంటంటే ఆ ముందు కొంచెం ఖాళీ స్థలం ఉండేది, ఆ గ్రౌండ్ ఒకటి ఉండేది, దాని ముందు కట్టి బాల్ లాన్ టెన్నిస్ ఆడేవాళ్ళం. ఈ తర్వాత బాల్ బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం. సో అట్లాంటి దాని నుంచి ఇండోర్ స్టేడియం చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా మార్వెలస్. అంటే అంత కష్టపడి పనిచేసి కట్టించినందుకు నేను కృష్ణమూర్తి గారితో పాటు నాని గైడెన్స్ లేదే ఎలా జరుగుతుంది, నాని గైడెన్స్ ఉంటే కానీ జరగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు 11-12 ఏళ్ళ నుంచి కొంచెం పరిచయం ఉంది. మరి ఆయనకి ఎందుకో నేను నచ్చాను. అప్పుడప్పుడు పిలిచి అన్నాను, ఎక్స్పర్ట్ కమిటీ ఉన్నట్టు చెప్పాను, సార్ నాకు జీతం ఉంది, టికెట్ అక్కర్లేదు, నేనే వచ్చి పనిచేస్తాను, ఎప్పుడు పిలవండి అప్పుడు పనిచేస్తాను. సో నేను ఎప్పుడు జీతం తీసుకోలేదండి. తర్వాత 2 టికెట్ కూడా నా అంతటి నేనే కొనుక్కున్నాను వీలైనంత వరకు. ఓన్లీ ఏంటంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ రావటం, అప్పుడప్పుడు గవర్నమెంట్ కార్లు వస్తామండి. ఈ గవర్నమెంట్ కార్లు అలవాటు పడితే ఒక వ్యసనం అండి, కార్లు ఉంటుంది,
చిన్నప్పటి నుంచి అలవాట్లేదు నాకు. సో దాని తర్వాత ఆయన అడిగారు, ఈ అందరికి మీకేమన్నా చివరిలో మీటింగ్ అయిపోయిన తర్వాత మేము డిఫరెంట్ క్లాసిఫికేషన్ చేసాం. వెల్నెస్ సెంటర్స్, పిహెచ్సిస్, రూరల్ హెల్త్ సెంటర్స్, పిహెచ్సిస్, మండల హాస్పిటల్స్, ఈచ్ మండలాల్లో 2 పిహెచ్సిలు, తాలూకా హాస్పిటల్, ఏరియా హాస్పిటల్, ఇంతకుముందు తాలూకా ఏరియా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. తర్వాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మదర్ నాకు ఇంత వర్క్ లోడ్ అండి. ప్రైవేట్ కాలేజీలు చూసాం మేము, అక్కడ పేషెంట్లు ఉంటారు కానీ అన్ని సీట్లు ఉంటాయి. సో అప్పుడు చెప్పాను, సార్ మా అందరూ ఒక మెడికల్ కాలేజీ కావాలంటే అడుగుతున్నాడు అంటే నేను చెప్పాను, ఇవ్వండి సార్, మా 6 మండలాలు ఈ పెడన్లో ఉన్న మండలాలు మా అందరికి ఒక కాలేజీ వస్తే అందరూ గుంటూరును హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఉండదు అంటే, సరే ఇంతకుముందు నాని అడిగినట్టున్నాడు చూస్తానని ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత వెంటనే నేను నానికి ఫోన్ చేసి చెప్పాను, నాని ఇది ఆయన ఇచ్చాడు, అంతా బాధ్యత మీద అంతవరకు మా ఏదో ఆయన నాని అప్లై చేసి మేము రికమెండ్ చేసామని చేశారు కానీ ఆ తర్వాత పాపం అంతా ఆయనే మోసారు. అసలు మొత్తం అది క్రెడిట్. తర్వాత ఇంకోటి అడిగాను నేను, సార్ మరి మా ఈ ఏరియాలో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, హాస్టల్ పెడితే మరి నాకు కూడా క్యాన్సర్ సెంటర్ ఉంటే బాగుంటుంది అంటేను ఆయన కొంచెం ఏమన్నా కడపకు వద్దా అన్నారు. కడపకి లేదు అప్పుడు. సో కడపకి ఇచ్చి, సార్ కడప ఇచ్చిన తర్వాత మా అందరికి ఇవ్వండి అంటే సరే ఒప్పుకున్నారు. కడపకి ఇచ్చేసారు. ఆల్రెడీ కడపకి పెద్ద హాస్పిటల్ వస్తుంది. దాని బదులు ఏం చేశారంటే గుంటూరులో అప్గ్రేడ్ చేశారు క్యాన్సర్ హాస్పిటల్. సో ఇన్ని చేశారు, అడిగిందల్లా చేస్తానే ఉన్నారు. నా సొంతం కాదండి, ప్రతిదానికి చేస్తానే ఉన్నారు. ఆయన మాట మీదే ఇక్కడికి వచ్చాను. ఆయన అన్నారు, అన్న నువ్వు పోటీ చేయాలి ఇక్కడ పంపాలని. 2 వారాల కింద 2-3 వారాల కింద ఏంటన్నా నేనేం చేస్తాను, ఏదో డాక్టర్ ప్రాక్టీస్ చేసుకున్నామండి, ప్రత్యక్ష రాజకీయాలు మా నాని ఉన్నాడు, మిగతా వాళ్ళందరూ. సో ప్రత్యక్ష రాజకీయాలు ఇది రావటం మొదటిసారి. ఒకటి వచ్చిన తర్వాత నేను 2-3 ఆలోచిస్తాను. ఒకటి మన లాయల్టీ ఉండాలి, ఎవరికైనా సరే ఏ నాయకుడికైనా లాయల్టీ ఉండాలి, పని చేయగలగాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. ఈ 3. సో ఈ 3 చేయగలిగినప్పుడే ఇది పాలిటీషియన్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. నేను మా ఇంట్లో చూశాను. ఈ చిన్న ఇంట్రడక్షన్, నేను స్కూల్ అంతా జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నాను. కాన్వెంట్లో ఇన్వెంట్ ఏం చదవడం, జిల్లా పరిషత్. అప్పుడు మా ఫాదర్ అక్కడ అడ్వకేట్ కదా, డైరెక్ట్గా తీసుకుపోయి 6వ క్లాస్లో వేశారు. అంటే నాకు స్కూలింగ్ కూడా ఏం లేదు, ఫస్ట్ కేజీ నుంచి కూడా లేదు. సో 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు అక్కడ చదువుకుని తర్వాత నేషనల్ కాలేజ్ చూసిన తర్వాత ఇప్పుడు ఇండోర్ స్టేడియం చూసిన తర్వాత ఇప్పటికిప్పటికి ఏం మార్పు వచ్చింది. శ్రీనివాసరావు గారు, ఎలమంచిది, నాగభూషణం, వీళ్ళందరూ ఫేమస్ అడ్వకేట్స్. సో ఇప్పుడు అదంతా కూడా విజయవాడ వెళ్ళిపోయిందని చెప్పి అడ్వకేట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇన్కమ్ రాదని చాలామంది మైగ్రేట్ అయిపోయారు. సో సెపరేట్ డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత ప్రాబ్లీ ఎక్కువ మంచి వాళ్ళు సీనియర్ అడ్వకేట్స్ కూడా ఉంటారు ఇక్కడ. అందుకనే బందర్ ఒరిగేట్స్. రెండవది గోల్డ్ కవరింగ్స్. ఆల్రెడీ ఆయన చెప్పేశారు, గోల్డ్ కవరింగ్ నౌ యాక్సెసిబుల్గా ఉంది మనకి పోర్ట్, బందర్ పోర్ట్. ఎక్కడికైనా తెలంగాణ నుంచి మొత్తం. నేను మాత్రం ఎవరిని నీతిగా నిజాయితీగా మోసం చేయకుండా పని చేయగలను. తర్వాత లాయల్టీ అంటే ఎవరైనా నమ్మిన వాళ్ళు మాత్రం మోసం చేయడం అనేది జరగదు. సో ఇది నేను ఇచ్చే మీ భాగం. సో కృష్ణమూర్తి గారు నన్ను ఇద్దరం, నాకంటే చాలా చిన్నోడు కృష్ణమూర్తి గారు, ఇద్దరిని కలిపి మా ఇద్దరికి మీరు చేసిన ప్రతి ఓటు మీకు న్యాయం చేస్తామని ఆయన తరఫున కూడా నేను మీకు హామీ ఇస్తున్నాను. చాలాసేపు ఉన్నందుకు నేను కూడా ఏంటంటే వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇప్పుడు 10 గంటలకు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మీకు ఏదన్నా అయితే అది నాన్నగారు చెప్పినట్టు ఇది మాకు తగిలినట్టు है बाबू ये
చూసుకోవాలి Lagi.